మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. బాబాజీ, శంబాలా నగరం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చెప్తున్నారు. హిమాలయాలకు కొంతమంది వెళ్ళొచ్చి మేమైతే అక్కడ ఒక 10-15 అడుగులు ఎత్తున్న మనుషుల్ని చూసాము. అట్లా శంబాలా అనేది ఇంకో డైమెన్షన్లో ఉంటుంది అని విన్నాం. అది హిమాలయాలకు పరిసరాల్లో ఎక్కడో టిబెట్ ప్రాంతంలో ఉందని విన్నాం. మీరు అక్కడే సాధన చేశారు కదా, అట్లాంటివి నిజంగా అక్కడ ఏమైనా ఉన్నాయా బాబాజీ? శంబాలాకు హిమాలయాలలో 1-2 దారులు కాదు. ఇప్పుడు హైదరాబాద్కు ఎంటర్ కావాలంటే కరీంనగర్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎన్నో రూట్లు ఎట్లున్నాయో అవి అట్లా ఉన్నాయి. అది విజువల్గా కనిపించే నగరం కాదు, అది సూక్ష్మ ప్రపంచం. ఎవరైతే సూక్ష్మ శరీరయానం చేయగలిగిన స్థాయిలో ఉంటారో ఆ సూక్ష్మ శరీరం మనమందరం చేస్తున్నాం కళల్లో. అట్లా కాకుండా ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోగలిగిన వాళ్లకు వాళ్ళ సూక్ష్మ శరీరం వాళ్ళు మేలుకొని ఉన్నప్పుడే పంపించగలిగిన స్థాయికి పోతారు. అంటే వాళ్ళు ధ్యానంలో కూర్చుంటారు, నేను ఇప్పుడు అక్కడికి పోవాలా అనుకుంటారు, పోతారు. అట్లా పోగలిగిన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. కానీ శంబలా విచిత్రత ఏమంటే ఆ శంబల రాజు మహావతార్ బాబా ఆయన సంకల్పం ఉంటే వీడు రావాలి అని అనుకుంటే మాత్రమే ఎంతటి సాధకుడైనా ఆడి గేటు వరకే పోగలిగాడు, కానీ లోపలికి పోలేడు. ఆ గేట్ 1-2 కాదు, ప్రధాన ద్వారం అనేది మాకు తెలిసినంత వరకు మా గురువు చెప్పిన దాని ప్రకారం కైలాస పర్వతం కింద ఉంది. అది మెయిన్ ఎంట్రన్స్. ఈ శంబల అని చెప్పబడేది కేరళలో ఉంది. శంబల కలిపురుషుడు పుడతాడు, అది అక్కడే శంబల, అది ఊరి పేరు. ఈ శంబలా నగరం కాదు. టిబెట్ల దగ్గర నుంచి దానికి ఒక గేట్ ఉంది. అట్లాగనే హిమాలయాలలో మన బద్రీ నుంచి నరనారాయణ పర్వత్ మధ్యలో నుంచి ఇంకా మీరు ముందుకు మానా పోయిన తర్వాత స్వర్గారోహణ పర్వత్ అనేసి అక్కడికి పోతారు. సతోపంత్ కూడా దాటిపోగలిగితే, సతోపంత్ వరకు పోవడమే అసాధ్యమైన విషయం. సతోపంత్ దాటినాక 70 కిలోమీటర్లు మీరు పోగలిగితే ఆ ఆరాలోకి వస్తారు. మీ కళ్ళకు కనపడదు, ఇన్విజిబుల్ గేట్స్, బట్ యు ఆర్ దేర్, ఫీల్ అయిపోతుంది. అక్కడ మీకు ఆకలి దక్కులు అనిపించవు. దగ్గర 15-16 రోజులు ఈ కట్టె అక్కడ ఆ స్థితి అనుభవించింది. చలి కూడా కాకుండా అంత -, డిగ్రీలు. సతోపంత్ వరకే మీకు మైనస్, ఇంకా లోపలికి మేబీ 70-80 కిలోమీటర్స్. లెక్క లేదుగా ఆడ రోడ్డు మార్టింగ్లు ఏమీ లేదు. రోజులు ఎన్ని రోజులు అవుతున్నాయి, పడుకుంటున్నామా, లేచినామా, నిద్రపోయినామా, రాత్రి అయింది, ఎట్లా ఏడో ఒక చోట ఓ చిన్నగా బండలాగా ఉంటే దాని కింద కూర్చోవడం, మళ్ళా లేచిపోవడం తెల్లారితే. దాంట్లో ఏం దొరకదు. ఏం వెతుకుతూ ఆ ప్రయాణం బాబా? అది నేను పోయినానా వాళ్ళు లాక్కపోయినారా కూడా తెలియదు. పోయినాం. సతోపంత్ వరకు అది ధర్మరాజు పోయిన మార్గము, మెట్లు అని ఏదో కనపడతాయి, అందరూ చూస్తారు, అంతవరకే. దాన్ని దాటుకొని వెళ్ళిపోయాం. అది నేను కోరుకొని పోయినాం. మేబీ 70 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్, 4-5 days ఆర్ సంథింగ్. ఆహా అనిపించింది. మళ్ళీ వాళ్ళే వెనక్కు తోశారు. అక్కడ అప్పుడు అనిపించింది ఇక్కడి నుంచి కూడా ఒక మార్గం ఉంది. ఇది స్థూల దేహం, అక్కడికి ఎంట్రీ లేదు. విజువల్గా కనపడే లోకం కాదు. ఇంద్రలోకం, చంద్రలోకం, వరుణలోకం, వాయులోకం, ఇన్ని లోకాలు అంటున్నాం. మనకు అంటున్నామే కానీ దాన్ని చూసిన వాళ్ళు చూసే అది ఉంది అని చెప్పగలిగారు. చూడకుండా ఏది చెప్పలేదు. అటువంటివే ఇది కూడా. ఇది మన భూమి మీదనే ఉంది. బాబాజీ, క్రియాయోగంలో మీరు సాధన మొదటే గురువుగారు మీకు క్రియాయోగం ఇచ్చారా? మాది కుండలిని యోగా. క్రియాయోగం అనేది ఎంటైర్లీ డిఫరెంట్. అది మహావతార్ బాబా ఆయనకు యుక్తేశ్వర్కు ఆ పరంపర వచ్చింది. మాస్టర్ ఈవివి వీళ్ళు వాళ్ళు ఆ నుంచి యుక్తేశ్వరు, ఆయన ఒక యోగి ఆత్మకథ రాసిన ఆయన, అది 4th జనరేషన్. ఆ యుక్తేశ్వర్ గారితో పాటు ఉన్నటువంటి ఇంకొక మహానుభావుడు, ఆయన శిష్యుడు శంకరానంద మహర్షి అని చెప్పేసి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒరిస్సాలో ఉంటారు.
ఇప్పటికే ఆయన 90 years అయ్యుండొచ్చు. ఆయన ఒక 20 ఏళ్ళుగా ఈ నిజమైన క్రియాయోగ దీక్షలు ఇస్తూ ఉన్నాడు. ఆ క్రియ చేసిన వాళ్లకు బాబా దర్శనాలు ఎంతో అయినాయనే నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు ప్రధాన అనుచరుడుగా ఉండుకొని ఆయన దగ్గర దీక్ష తీసుకున్న ఒక మహానుభావుడు పైనుంచి ఒక మెసేజ్ వచ్చి ఇప్పుడు నువ్వు కూడా ఇనిషియేషన్ చేయొచ్చు అని వాళ్ళే ఆయనకు పర్మిషన్ ఇచ్చినారు. ఆయన మీ ఆంధ్రవాడు, ఎంత గ్రేట్. ఆ మహానుభావుడితో 3-4 రోజులు ఉన్నాం. దానికి ముందు ఈయనతో పరిచయం లేనప్పుడు శంకరానంద గారిని దూరం నుంచి దర్శనం చేసుకున్నాం. అది ఆంధ్రాలో అది ఎక్కడ ఏమైనా గుర్తుకుందా బాబాజీ? మన రవిశాస్త్రి గారు ఆయనది 2-3 ఇంటర్వ్యూలు చేశారు. మూర్తి, రామమూర్తి, ఎస్ మళ్ళీ వచ్చేసింది జ్ఞానానికి. రామమూర్తి గారు అని ఆయన 100 మందిని నేను చేసేస్తాను రండి, డబ్బు ఆశ లేనే లేదు ఏ మూల. ఆయన రావడమే ఎక్కడో పెద్ద ఎంపీల కుటుంబంలో నుంచి వచ్చాడు, రాజకీయ బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైతే పైవాళ్ళు ఆయన ఎన్నుకొని నీతో ఈ ఇనిషియేషన్ జరగాల అని ఎప్పుడైతే అన్నారో వాటన్నిటిని అట్లా తృణప్రాయంగా వదిలేసి శంకరానంద గారి దగ్గరికి వచ్చి ఆయన చెప్పాడు నువ్వు కూడా ఇనిషియేషన్ చేయొచ్చు, నాకు మెసేజ్ వచ్చింది పై వాళ్ళ దగ్గర నుంచి అని అన్నప్పుడు ఆయన అనుమతితో చేస్తున్నాడు. ఒకే దినం 100 మందికి ఇచ్చేది, రేడియోలో మీరు మంత్రం తీసుకోండి, ఈ కథలు కాదు. మహా అంటే ఒక 20-30 మంది అయితే వాళ్ళకు 3 రోజులు ఆ క్లాస్ చెప్పి ఆ ఇనిషియేషన్ ఎట్లా చేయాలా, కేచరి ముద్ర ఎట్లా, శ్వాసని ఎక్కడికి తీసుకొని ఎట్లా చేయాలా, 2-3 రకాల ఆసనాలు ఉంటాయి. అవన్నీ చేసి ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తిగతంగా దీక్ష ఇస్తారు. ఇచ్చిన తర్వాత టోటల్ అందరికీ దీక్ష ఒక్కొక్కరికి సపరేట్, మళ్ళీ అందరినీ గ్రూప్గా ఆ సాధన చేయించి పగలు ఒకసారి సాయంత్రం ఒకసారి 3 రోజులు వాళ్ళకు అలవాటు చేయించి 1 సంవత్సరం ఇదే చేయండి అంటాడు. ఆ చేసినప్పుడు మెల్లగా ఈ మాంసపిండం అంతా మెల్లమెల్లగా మంత్రపిండంగా మారుతుంది. 1/3 మళ్ళీ 2nd స్టేజ్, 3rd స్టేజ్, దాంట్లో కూడా స్టేజ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ మహానుభావుడు 4th స్టేజ్కు పైనలో ఉన్నాడు, రామూర్తి గారు. బయటికి సర్వసాధారణంగా కనపడతాడు కానీ మహానుభావుడు ఇప్పుడు ఉన్న క్రియాయోగులలో ఇప్పుడున్న ఒకప్పుడు ఉన్నటువంటి మహంత ఆయన రాసిన కథ రాసినోడు తప్ప ఆ లెవెల్కు ఉన్న మనిషి ఇప్పుడు ఇక్కడే. ఈయన శంకరానంద, ఆయన గురువు గారు ఇంకెంత గొప్ప, వాళ్ళిద్దరూ ఉన్నారు. బాబాజీ, ఆ రమణుల సంకల్పం భౌతికంగా రమణుల వారు ఆయన ఆ దేహంలో ఉన్నప్పుడు కలిసిన మీరు మా రమణీయానికి రావడం మా ప్రేక్షకులకు మాకు నిజంగా అదృష్టం. ధన్యవాదాలు బాబాజీ. మా గురువు గారి కరుణా కటాక్షంతో ఈ కట్టె అటువంటి మహానుభావుడిని చూడగలిగింది. ఆయన గురించి మళ్ళీ ఒక 4 మాటలు ఇక్కడ నేను చెప్పగలుగుతున్నందుకు నా జీవితం కూడా ధన్యమైందని, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ ఆ శుభాశీస్సులు అందిస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీ గురుదేవ్.